ఎట్లా కొడుతున్నా ఎండాకాలం కూడా ఉబ్బరిచ్చే డ్రెస్ వేసుకుని మేము సత్తి అనుకోగలరు. నేనైతే మొన్ననే బైకర్ మూవీ చూసిన, మీరు కూడా చూడాలని కోరుకుంటున్నా. అందుకోసానికే మన ముగ్గురు చుట్టాలను పట్టుకొచ్చిన. సారు నమస్తేకారం. నమస్తే. అబ్బా మీరు దండం పెడుతుంటేనైతే లా 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 ఆర్ఆర్ తప్ప ఏమొస్తలేదు సార్ నాకు. లేదే అదే చాలు, అది చాలు కదా అదే, సార్. అదే. ఆర్ఆర్ తోనే. ఆ. అబ్బా బైకర్ మూవీ చూసిన సార్ నేను. నిజంగా మీరు నాయన అంటేనే ఒప్పుకోరు, తాత అన్నారు. ఆ, ఏమనుకోలేదా? చాలా అనుకున్నా. ఏం చేసేది, ఏం చేయలేదు. ఎన్ని సినిమాలు సార్ మీ అల్లరి ఫ్రీడ్ చూస్తుంటేనైతే ఎన్ని పాటలు ఇక రోజ్ 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 రోజా పువ్వా రోజా పువ్వా టిట్టు రోజా పువ్వా రోజు 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 పూస్తూ ఉన్నా పువ్వే నువ్వా టిట్టు నవ్వే నువ్వా. అబ్బా నాకు నిజంగా సారు ఇప్పుడు నిజం కలనా నిజమా అన్నట్టు. ఓకే. నేను 10వ తరగతి చదువుతుంటే ఆ సినిమాలు చూసిన సారు. చూస్తుంటే ఆ రాజశేఖర్ సార్ దగ్గరుండి నేను మాట్లాడుతున్నా, టికెట్కే పైసలు లేవు అప్పుడు, అసొంటిని మీ పక్కకు కూర్చున్నా అంటే అబ్బా నిజంగా అందరు ఆశీర్వాదం సార్. మీ అసొంటి తల్లిదండ్రులు ఏం కాదు, మనం ఇలా కలవాలని రాసి పెట్టింది, కలిసాం. అవు ఎన్ని ఇరిగిపోయినాయి బైకులు అంతగానం పెట్టిన ప్రొడ్యూసర్ ఏమనలేదా? చాలా మంచి వాళ్ళు ప్రొడ్యూసర్స్. అరే లొకేషన్ కన్నా ఎక్కువ ఈ బైకులకే అవుతున్నాయి, ఇంతగానం బైకులు ఎందుకు అనలే? అంటే ఇంకా రేసింగ్ సినిమా చేస్తున్నాం కదా, నీకు అంత ఫీల్ వచ్చిందంటే దానికే కదా. అవును. సో ఏమన్నారు మా ప్రొడ్యూసర్స్, తండ్రి సెంటిమెంట్ రాగానే నువ్వు ఎందుకు ఏడిపిస్తావు అంతగానం? నాయనకు నీకు ఎటువంటి ఉంటుంది? అంటే నాకు మా నాన్న అంటే ఇష్టం. ఈ సినిమా చూస్తే నేను మా నాన్నకు డెడికేషన్ ఇద్దాం అనుకున్నా, సో ఇచ్చేసా. రాజశేఖర్ సార్ నువ్వు ఒప్పించినావు అంటేనే అయిపోయిందిగా. అవును అప్పటికి అంటే సారు అప్పటిదాకా ఇప్పుడు ఫస్ట్ హ్యాండే ఉంటుంది కదా, సెకండ్ హ్యాండ్ హీరో అంటే కష్టం కదా, ఒప్పుకున్నాడా మరి? అట్లా ఒప్పుకున్నాడు సార్. ఏం చెప్పి ఒప్పించినావు? కథ చెప్పి. ముందుగాల పిట్టే కథలు లెక్క అది కాదు సార్. ఇది ఏం చేస్తున్నావు నువ్వు, ఏం తీస్తున్నావు నువ్వు లేదు అన్నాడా సార్ ఎప్పుడన్నా? సార్ ఎప్పుడు అనలేదు సార్, నేను చెప్పించేశారు బాబు సార్. అంటే వీరు అంటేనే ఇప్పుడు సారు రాగానే ఇట్లా ఎగురుతుండాలి, సుమోలు ఎగురుతాయి, బాంబులు వస్తాయి, అట్లా సారు కూడా ఫ్యామిలీ. మళ్ళా శర్వానంద్ అన్న కూడా ఫ్యామిలీ. అవును. మళ్ళీ ఆయన తీసుకొని బైకర్కి ఎట్లా ఊహించుకున్నది? మీకు ఈ సినిమా కోసం తెలుసు కదా 23 kgs తగ్గాడు. ఇప్పుడు నువ్వు తగ్గావు కదా, సేమ్ సార్ కూడా అంతే బాగా తగ్గాడు. ఏ సినిమాలో అయినా ఇప్పుడు హీరోయిన్ అవుతుంది 0 సైజు, కానీ మీ సినిమాలోనేమో వీడియో అయ్యిండు 0 సైజు, బైకర్ లాగా అయ్యాడు. ఎందుకు నడుములు పట్టుకుంటాయని సన్నది. లేదు రేస్ బైకర్ అంటే బాగా సన్నగా ఉంటారు, ఫిట్గా ఉంటారు, అలా తయారయ్యారు. నువ్వు నాకు బయట ఏం చెప్పావు, అరే హాలీవుడ్ స్టైల్లో ఉందన్న సినిమా అని చెప్పావు కదా, అది ఉందంటే అది ఫిట్గా ఉండాలి రేసర్లు. అవును. ఇంకా ఇప్పుడు రోడ్ల మీద పోతుంటే మీ దాంట్లో చేయాలంటే కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి. మళ్ళా హెల్మెట్ లేకుండా కూడా ఫ్రాట్ కీస్ ఉన్నది. రోడ్డు మీద పోతుంటే చాలా పడుతుంది అంట అని మట్టిలో తీసుకోవినమా? మట్టిలో కూడా హెల్మెట్ వేసినా కదా పోటీలల్లా, హెల్మెట్ కంపల్సరీ. అబ్బా నాకైతే అది దూరం దుంకుతా చూడే, జంప్, మౌంటైన్ జంప్ ఏమంటారు, మౌంటైన్ జంప్. అదాన్ని మీదికెళ్ళి దుంకేటప్పుడు అయితే కథం కపాలానికి వచ్చినాయి నాకు. ఎందుకు ఇట్లా చేసిండు అవును అనిపించింది. ఎవడో ఏమంటే రెచ్చిపోవడం ఎందుకు, అట్లా ఎందుకు అనిపించింది మీకు? అదే కదా పిరుకోడు అన్నాడు, అందుకే చూపించాడు. ఏ బైకర్ అంటే పోరగాలు చూసేది, కాలేజీ పోరలు చూసేది అనుకున్నా. కూర్చున్నాక ఇది అందరు అన్ని ఏజ్ గ్రూపులు చూడవలసింది. అవును 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 అవును. నాయన అంటే మీరు అప్పుడు లూజర్లో కూడా నాయననే. అది నాయన ఉండదు, అదొక పార్ట్ ఆఫ్ సెంటిమెంట్. లూజర్లో చాలా ఉంటాయి కదా, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో, మదర్ సన్ మధ్యలో, ఫాదర్ అండ్ డాటర్. ఫాదర్ అండ్ సన్ ఉండదు దాంట్లో ఎక్కువ లూజర్లో. ఫెయిల్కి వెళ్ళి ఫాస్ట్ చేస్తావు అన్నట్టు అంతే. ఇప్పుడు పెద్ద గేమ్ కాదు కానీ పెద్ద కథనే తీసిండ్రు. అది నిజంగా అది క్రికెట్ లేకనో అది కాదనుకుంటేనే మళ్ళీ మంచి కథ చెప్పినవి. నిజంగా ఆయన మెచ్చుకోవాలి, ఎంత తీసినారు, ఎంత బ్రహ్మాండంగా. ఇప్పుడు నా వర్కే అంతసేపు అంత బాగా వచ్చేవరకు తీస్తారు. అలా ఊహించి చూస్తే హీరోయిన్ గారి వర్క్, హీరో గారి వర్క్ అన్నీ అంతా
బైక్ వర్క్ ఏం వర్క్ చేసినారు, అవును. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆయనకి మెచ్చుకోవాల్సింది ఆయన్నే ఫస్ట్. చిన్నతనంలోనే పెద్ద మంచి అయ్యిండు. చూస్తే మళ్ళా నేనే అభిలాష అంటున్నాడు. నిజంగా ఎక్కడున్నాడో డైరెక్టర్ అంటే ఇంత పెద్దగా కండలు అట్లా ఉంటారుగా కొంతమంది అట్లా యాటిట్యూడ్ అట్లా లేకుండా నేనే అభిలాష అనేటట్లా నాకు అరే ఈయన సస్కస్ అవుతాడు, ఇంకా సస్కస్ అవుతాడు. అయ్యింది ఇప్పటికే మంచిగా నడుస్తుంది. కానీ అందరు రావాలి. ఫిలీజ్ చెప్తున్నా చూడండి, ఇది ఖరాబ్ అయ్యే సినిమా కాదు. మనకి ఏదో ఒకటి ఏడిపిస్తుంది, నవ్విపిస్తుంది. కొంచెం అరే ఆ పాత్రలో మనమే ఉన్నట్టు అనిపిస్తుంటుంది. నిజంగా బిగ్గర పట్టుకుంటున్నాం ఇట్లా సీట్లు. క్లైమాక్స్ ఆయన దాని మీద పోతుంటే అయితే బిగ్గర పట్టుకుంటున్నాం, అరే మేమే నడుపుతున్నామా, బిర్యాకి తొక్కాలనా ఇట్లా అనిపిస్తున్నది. ఇలన్ క్యారెక్టర్లు కూడా రెచ్చగొట్టుడు, ఒక్కొక్క ఫారే ఒక్కడే కాకుండా ఒక్కనే పెడతారు కదా. మీరు అంతమందిని ఎందుకు ఎట్టిండ్రు రౌడీ గుండెగాలను? అంటే కాన్ఫ్లిక్ట్స్ రేసర్లు అంటే ఒక్కరే ఉంటారు కదా, చాలా మంది ఉంటారు. నేను హీరో విలన్ స్టోరీ చెప్పలే కదా, అందుకే ఇట్లా కథలు అలా వచ్చేది లేరు. ఇప్పుడు ఇంత కొడుకును మంచిగా చూసుకునేట ఆయన మళ్ళా అరే కింద పడతావురా, దెబ్బలు తాకుతాయి, అది వద్దురా అంటారు. కానీ సార్ని ఎందుకు నువ్వు ఖచ్చితంగా అందులోకోవాలని అంటాను పెట్టింది. అదే కదా స్పోర్ట్స్ మీద ఉండే ప్రేమ సార్ క్యారెక్టర్లో. ఇప్పుడు నీకు శ్యామ్ కుటారి తెలుసు ఎవరో? తెలియదు. అది కపిల్ దేవ్ తెలుసు. సో కపిల్ దేవ్ ఎంతనో శ్యామ్ కుటారి కూడా అట్లనే మన ఇండియాకి. సో అది వాళ్ళకు ఒక రికగ్నిషన్ రావాలి అనేది మా మోటివ్. సార్ క్యారెక్టర్లో మోటివ్ అదే, క్రికెట్కి ఉన్న గుర్తింపు దీనికి కూడా రావాలి అనేదే సార్ ఫైట్ చేసేది క్యారెక్టర్. అందుకే దానికోసం ఎంత దూరమని వెళ్తాడు, స్పోర్ట్స్ నిలబడాలి అనేదే సార్ క్యారెక్టర్ సినిమాలో. వీరో అంటేనే ఒక మాట మీద ఉంటాడు కదా, మళ్ళా మాట తప్పుతుంటాడు. అదే క్యారెక్టర్ తంది కదా, ఎమోషనల్ డ్రివన్ క్యారెక్టర్ తను. ఇంత మంచిగా ఉన్నాక నిజంగా ఇంటి ఆమె లేకపోతే ఇంకా చాలా చేయొచ్చు అన్నట్టు, ఇంటి ఆమె వచ్చేటకల్లా ఈమె కోసానికి ఆగిపోతుంది. అది తప్పదు కదా. అంటే అందులో రాజశేఖర్ గారే నయము, ఆమెకి ఇంటి ఆమె లేదు ఆయనకు. అందుకే మా ఇంటి ఆమె కెమెరా పక్కనే ఉన్నారు. జీవిత మేడం నమస్తే గారు, మీరు పక్కకుంటే ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ వీక్ నాయర్ కొంచెం వీక్ ఉన్నప్పుడు మాట్లాడియాలి. అవును, వీక్ అయితే నేను లేదు, నాతో మాట్లాడలేదు మీరు, మీకు అబ్బాయిలు ఇష్టం అనుకుంటా. ఏం చేయాలి అన్ని ఇంటర్వ్యూలలో నేను అమ్మాయిలతో జర ఎక్కువ మాట్లాడుతున్నా కదా. అవునా? సత్తి బీఫ్ వేసుకుంటున్నా. అవునా? అందుకే కొంచెం తక్కువ చేశారా? నాకు పచ్చి ఫుల్స్ అంటే ఇష్టం. నాకు కూడా. మీకు ఎట్లా తెలిసింది? మీకు చేసుడు అంటే ఇష్టం నాకు తెలుసు. నాకు చేసుడు, నాకు తినడం అంటే ఇష్టం. పండు ఒక రోజు పచ్చి ఫుల్స్ చేస్తావా మా కోసం? చేస్తా. ఇంకేమేమి పాటలు వాడతావు? పాటలు పాడు. గిటార్ వస్తుందా? గిటార్ వస్తుంది. ఒక పాట వాడు. గిటార్ తో పాడనా? నేను ఇస్తా గిటార్ సపోర్ట్. ఇదేమిటమ్మా సూపర్ సూపర్. అవన్న అభిలాష్ అన్న, ఇప్పుడు కొడుకు మీద ప్రేమ మళ్ళా మనమడు వచ్చి మార్చేటట్టు ఎట్లా చేసినావు? కొడుకే మార్చేటట్టు చేయొచ్చు కదా. అదే కదా కథ. ఇప్పుడు నువ్వు చూస్తే చాలా సెటప్స్ పే ఆఫ్ చేసాం. ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో వీళ్ళిద్దరు థియేటర్కి వెళ్తారు. ఎవరు? శర్వా అన్న వాళ్ళ కొడుకు ఇద్దరు థియేటర్కి వెళ్తారు. మళ్ళీ 90sలో ఉన్నప్పుడు రాజశేఖర్ గారు శర్వాన్ని తిడతాడు, ఎందుకురా వెళ్తావు థియేటర్స్ కానీ. మళ్ళీ ఏమవుతుంది, మనోడు వచ్చి తాతని థియేటర్ తీసుకెళ్ళి క్లాప్స్ కొట్టిస్తాడు, విజిల్ కొట్టిస్తాడు. అలా చాలా డిజైన్ చేసాం. ఇంకోటి బర్త్డే సీక్వెన్స్ కూడా ఉంది, నీకు గుర్తుందా? స్టార్టింగ్లో రాజశేఖర్ గారు శర్వా గారు బర్త్డే ఉంటే ఇట్ జస్ట్ అనదర్ డే, డోంట్ వేస్ట్ యువర్ టైం అంటాడు. బట్ మనోడు వచ్చి గుంజుకొస్తాడు. అది థియేటర్ సీన్. తర్వాత ఒక మాంటేజ్ ఉంటుంది. సో బర్త్డే అక్కడ, సో గ్రీటింగ్ ఇస్తాడు. తర్వాత పే ఆఫ్ ఏముంటుంది, మనోడు వచ్చి సెలబ్రేట్ చేస్తాడు. సో అలా మేము మనోడే మార్చాడు. సో స్టోరీలో మీరు చూస్తే తన వల్లనే విడిపోయారు, తనే వచ్చి కలిపాడు. అలా సర్కిల్ చేస్తాం.